హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే చెక్ చేసేద్దాము. సో, వి ఈరో మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. ఓకేనా? రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఇది మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్, రిలేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అందరికీ ఈ వీడియో వర్తిస్తుంది. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ నుంచి సెపరేషన్ ఆర్ డిస్టెన్స్‌లో వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు. డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సీక్రెట్స్ అయితే దాచిపెడుతున్నారు. అంటే జెన్యూన్‌గా లేరు అని మీకు అనిపిస్తే మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే ఈరోజు మన రీడింగ్. అట్‌లీస్ట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి దీనిలో అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మెసేజెస్ అయితే మీకుంటాయండి. ఓకేనా? ఎందుకంటే ఇది ప్రైవేట్ రీడింగ్ కాదు కాబట్టి 1 ఆర్ 2 మెసేజెస్ అనేవి మీకు రెజొనేట్ అవుతాయి. కంప్లీట్‌గా రెజొనేట్ అవుతుంది అని నేను చెప్పలేను. ఇంకా చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు. మేము ట్రస్ట్ చెయ్యము అలా ఇలా అని. అలా కాదండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ అయితే ఉంటాయి. సో, ఈ జనరల్ రీడింగ్ మేబీ 1 ఆర్ 2 మెసేజెస్ అయితే మీకు రెసొనేట్ అవ్వచ్చు. ఓకేనా? మీకు ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్‌లో అని తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అక్కడ కరెక్ట్‌గా రెసొనేట్ అవుతుంది. ఓకేనా? ఇది ఎవరైతే నెగెటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. నేనేం చిన్న పిల్లాడిని కాదు. మీరు చెప్పేవన్నీ పాజిటివ్‌గా మాకు జరగట్లేదు అని అంటున్నారు. సో, అందరికీ పాజిటివ్‌గా జరుగుతుందని కాదండి. అట్‌లీస్ట్ ఈ రీడింగ్స్‌లో 1 ఆర్ 2 మెసేజెస్ అయినా మీకు రెసొనేట్ అవుతాయి. సో దట్ మీరు కొంచెం హ్యాపీగా ఉంటారని ఈ రీడింగ్స్ అయితే అండి. పెయిడ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఓకేనా? సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ద ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, సెవెన్ ఆఫ్ వాండ్స్. సో, ఫస్ట్ ఇక్కడ ఏ ఏ రాసుల వాళ్ళు ఉన్నారని అయితే చెప్తాను. ఓకేనా? మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి. ఫైర్ ఎలిమెంట్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. నెక్స్ట్ మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఓకే. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? వాళ్ళేమంటున్నారంటే నాకు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సొసైటల్ మ్యాటర్స్ కూడా చూపిస్తున్నాయి.
సో, వాళ్ళేమంటున్నారంటే, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంటు. నా ఫ్యామిలీ పరువు ఇంపార్టెంటు. మా లైక్ క్యాస్ట్ ఇంపార్టెంటు. ఇద్దరిది వేరే క్యాస్ట్ అయ్యుండొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే తను చాలా రిగ్రెట్‌లో ఉన్నారు. తను చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీరు కాల్ చేసి మాట్లాడినా సరే, తను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా తనైతే రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు బాధపడుతున్నారు. బట్ మీకైతే ఈ రిలేషన్‌లో న్యూ బిగినింగ్ కావాలి అనైతే ఉంది. న్యూ బిగినింగ్ కావాలని ఉంది. మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై లేదు. ఆన్సర్ చెప్పట్లేదు. చూసి కూడా సైలెంట్‌గా ఊరుకుంటున్నారు. ఈ సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ నేనేం చేయలేను అని. ఎందుకంటే తనకి తన ఫ్యామిలీ ఇంపార్టెంట్. తన గ్రోత్ ఇంపార్టెంట్. తన వెల్ విషర్స్ ఇంపార్టెంట్. అదనమాట. తనకి తన ఫ్యామిలీ స్టేటస్ ఇంపార్టెంట్. తన పరువు ఇంపార్టెంట్. ఇలాంటి మెంటాలిటీ అన్నమాట. సొసైటల్ మ్యాటర్స్ తనకి ఇంపార్టెంట్. సో, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీకు. బ్రేకప్ అయిపోతుందా అని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా? బట్ మీకైతే ఈ రిలేషన్‌లో ఇంకా హోప్ ఉంది. బట్ స్టిల్ నాకు నా పర్సనే కావాలి అని. అండ్ నాకు నా పర్సనే కావాలని మీరు వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి మీకు మీ పర్సనే కావాలి అనైతే వెయిట్ చేస్తున్నారు. ఈ రిలేషన్ ఎందుకు బ్రేక్ అయింది అని మీరనుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఏం డిసైడ్ చేసుకోవాలి ఈ రిలేషన్ ఉంచుకోవాలా? వద్దనుకోవాలా? బ్రేకప్ అయిందని వదిలేసుకొని నేను మూవ్ ఆన్ అవ్వాలా? అనైతే ఆలోచిస్తున్నారు. మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అయితే బావుండు అని ఆ హోప్‌తో ఉన్నారు. ఆశతో ఉన్నారు. బట్ మీరెంత ప్రయత్నించినా కూడా ఆ పర్సన్ మాత్రం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా, ఏం చేసినా కూడా తన రెస్పాన్స్ అయితే లేదు తన సైడ్ నుంచి. ఎందుకంటే తనకి తన ఫ్యామిలీ, తన పరువు అది ఇంపార్టెంట్. అందుకే మీ పర్సన్ మీరంటే అట్రాక్షన్ ఉంది. మీరంటే లస్ట్ ఉంది. అట్రాక్షన్ ఉంది. కానీ మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. సో, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసరికి తనకి మీ మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉందని, స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అంటే తనకి మీరే కరెక్ట్ పర్సన్ అని తను చాలా స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. బట్ కొంతం కొంచెం సెల్ఫిష్ మైండెడ్ గూడా మీ పర్సన్. తన గురించే ఆలోచించుకుంటారు కానీ, మీ సైడ్ ఏంటి? మీరెంత బాధపడుతున్నారు? అనైతే ఆలోచించే పర్సన్ కాదు మీ పర్సన్. కొంచెం సెల్ఫిష్ మైండెడ్. ఇష్టం ఉంది. స్ట్రాంగ్ బాండ్ ఉంది. కానీ అది ఎక్స్‌ప్రెస్ చెయ్యలేరు. అంటే మీ ఇంట్లో వాళ్ళింట్లో ఎక్స్‌ప్రెస్ చేసి ఒప్పించే ధైర్యం లేదు ఆ పర్సన్‌కి. యాక్షన్ తీసుకునే ధైర్యం లేదు. మీ సైడ్ మీరంటే ఇష్టముంది. స్ట్రాంగ్ బాండ్ ఉంది. కానీ యాక్షన్ తీసుకునే ధైర్యం అయితే లేదు. కానీ వాళ్ళకి కూడా హార్ట్ బ్రేక్ ఉంది. వాళ్ళు కూడా బాధలోనే ఉన్నారు. మీ నుంచి దూరమైనందుకు వాళ్ళు బాధలోనే ఉన్నారు. కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. మీ సైడ్ ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే తన ఫ్యామిలీ ఒప్పుకోరు. మీ మధ్య క్యాస్ట్ గాని, రిలీజియన్ కానీ ఏదో డిఫరెన్స్ కూడా ఉండొచ్చు మీ మధ్య. ఓకేనా? అండ్ ఇక్కడ 3 ఆఫ్ వర్డ్స్ ఏం చూపిస్తుందంటే వాళ్ళు చాలా పెయిన్‌లో ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతూ మీ ఇద్దరు మీరంటే చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. మీరు గుర్తొస్తున్నారు. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేను. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంటు. నీ సైడ్ ఏం యాక్షన్ తీసుకోలేక నేను ఇక్కడ పెయిన్‌లోనే ఉన్నాను. మనిద్దరి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. నాకు మళ్ళీ నీ దగ్గరకొచ్చి నువ్వంటే నాకెంత ఇష్టమో అది చెప్పాలి అని ఉంది. యాక్షన్ చూపించాలని ఉంది. ఫాస్ట్‌గా వచ్చి నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నాను అని మీకు కాల్ చేసి, మెసేజ్ చేసి చెప్పాలని ఉంది. అండ్ ఇక్కడ కొంతమందికైతే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బట్ అందరికీ అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సేమ్ ఉండదు.
సో, "అక్క నువ్వు చెప్పావు, మేడం మీరు చెప్పారు. నాకు కాల్ రాలేదు మా పర్సన్ నుంచి" అని అంటారు. సో, అందుకే నేను ముందే చెప్తున్నాను. కొంతమందికైతే మీ పర్సన్ హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. బట్ మళ్ళీ మీతో వచ్చి లవ్ ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి. తనకి మీరంటే ఎంత ఇష్టం ఉంది. తను ఇంత డిప్రెషన్‌లో ఉండి, ఇంత బాధలో ఉన్నారు గదా! అది మీకొచ్చి చెప్పాలి అనైతే అనుకుంటున్నారు. కొంతమందికైతే ఇక్కడ కమ్యూనికేషన్ కాల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కొంతమంది పర్సన్ అయితే మాత్రం చీటింగ్ చేశారు వాళ్ళు. చీటింగ్ మెంటాలిటీతోనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా లైక్ అట్రాక్షన్ ఉంది గదా! అట్రాక్షన్‌తోనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వర్డ్స్ ఏం చూపిస్తుందంటే వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు. మూవ్ ఆన్ అవుతున్నారు. ఇంతే నా లైఫు అని మూవ్ ఆన్ అవుదామా అని ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళైతే మిమ్మల్ని బ్లాక్ చేశారు. లైక్ అన్నీ సోషల్ మీడియాస్‌లో కూడా మిమ్మల్ని బ్లాక్ అయితే చేశారు. నేనింక ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోలేను. నా పర్సన్‌ని నేనింకా చీట్ చేయలేను అనైతే వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు. మీ నుంచి దూరంగా ఉండడానికి. ఇంకా ఈ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్ళలేను అని మిమ్మల్ని వాట్సాప్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాలో కానీ, స్నాప్‌చాట్స్ ఇలా సోషల్ మీడియా సైట్స్ ఉంటాయి గదా! సో, అన్నిట్లో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారు. వాళ్ళు పెయిన్‌లో ఉన్నారు. పెయిన్‌కి గురి చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా? వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇవి. సో, ఇంకా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాం. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఎంతమంది నా వెల్ విషర్స్ మీతో ఈ రిలేషన్ వద్దని చెప్పినా సరే, నాకు మాత్రం న్యూ బిగినింగ్ చెయ్యాలి మీతో. ఈ రిలేషన్‌ని రీస్టార్ట్ చెయ్యాలి, రీబిల్డ్ చెయ్యాలి అనైతే వాళ్ళనుకుంటున్నారు. సో, ఇక్కడ ద సన్ కార్డ్‌తో వాళ్ళు ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. కొంతమంది కొంతమంది పర్సన్స్ ఏంటంటే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో రిలేషన్ సక్సెస్ చెయ్యాలి అని ఉంది వాళ్ళకి స్ట్రాంగ్‌గా. బట్ ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే మా రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది, సక్సెస్ చేయగలను, ఎలా మళ్ళీ నా పర్సన్‌ని నేను అప్రోచ్ అవ్వాలి అనైతే ఆలోచిస్తున్నారు వాళ్ళు. నా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ఈ రిలేషన్‌ని? నాకు సక్సెస్ చేయాలనుంది. నా పర్సన్‌తో మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలనుంది. బట్ నా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? అనైతే ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువున్నాయండి. అందుకే ఇది ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా వచ్చింది. వాళ్ళకైతే మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని ఉంది. యాక్షన్ తీసుకోవాలని ఉంది. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ఉంది. బికాజ్ వాళ్ళు కూడా మీ బాండ్‌ని సోల్‌మేట్ బాండ్ అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కూడా. ఓకేనా? వాళ్ళు కూడా సేమ్ ఇద్దరి మధ్య బాండ్ సోల్‌మేట్ బాండ్ అని, మాది జన్మ జన్మల బంధం అని, తను లేకపోతే నేను ఉండలేను అని, ఇంకెవ్వరితోనూ నేను నా పర్సన్‌తో ఉన్నంత కంఫర్టబుల్‌గా అయితే ఉండలేను అని వాళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా బావుండేది. చాలా హ్యాపీ టైమ్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేది మీ రిలేషన్‌లో. ఇద్దరూ సేమ్ ఉండేవాళ్ళు. లైక్ ఇద్దరూ కాల్ చేసేవాళ్ళు, ఇద్దరూ మెసేజ్ చేసేవాళ్ళు, ఇద్దరూ అంతే ప్రేమగా ఉండేవాళ్ళు ఈ రిలేషన్‌లో. ఒకరిపై ఒకరు అంతే ప్రేమగా ఉండేవాళ్ళు. ఇంత ప్రాపర్‌గా ఉన్న రిలేషన్ను
ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న రిలేషన్ ప్రెజెంట్ ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు మీకైతే దూరమయ్యారు. మీ తరపున మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. బట్ వాళ్ళకి సోల్‌మేట్ బాండ్ ఫీల్ అవుతున్నారు కాబట్టి, బట్ న్యూ బిగినింగ్ కావాలి. మా రిలేషన్ న్యూ బిగినింగ్ కావాలి అనైతే అనుకుంటున్నారు. బట్ మళ్ళీ మా పేరెంట్స్ ఏమంటారు? మా మమ్మీ ఏమంటుంది? అనైతే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో మా వాళ్ళు ఏమంటారు? అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ డెత్ కార్డ్‌తో ఏం ఏం చూపిస్తుందంటే కొంతమంది ఇంత ఇష్టం ఉన్నప్పటికీ వాళ్ళు రిలేషన్ ఎండ్ చేసేద్దాము అనైతే అనుకుంటున్నారు. కొంతమంది పర్సన్స్ అయితే. మా ఫ్యామిలీ ఒప్పుకోదు. మా పేరెంట్స్ ఒప్పుకోరు. మా అమ్మ ఒప్పుకోదు. ఎలా అయినా ఈ రిలేషన్ నేను కంటిన్యూ చేయలేను అని భయపడిపోయి ఎండ్ చేసేద్దాము అంటున్నారు. సో, ఇక్కడ వాళ్ళ డ్యాడీ కూడా ఏమంటారు అనైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళ మమ్మీ ఒప్పుకోదు. మా డ్యాడీ ఒప్పుకోరు. సో, అందుకే ఈ రిలేషన్‌ని నేను ఎండ్ చేసేస్తాను. అలా ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళకి మనసులో చాలా అలజడిగా ఉంది. ఏం చెయ్యాలి? ఒప్పుకోరన్న భయం ఒకవైపు, బట్ మీ నుంచి దూరంగా ఉండటం తనకి మనసు చాలా అలజడిగా ఉంది. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. అలా ఎండ్ చేసేద్దామా? లేకపోతే కంటిన్యూ చేద్దామా? న్యూ బిగినింగ్ చేద్దామా? ఇంట్లో ఒప్పిద్దామా? ఇలా చాలా రకాల డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి తన మనసులో. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. బికాస్ మీ పర్సన్ ఏజ్‌లో పెద్ద అయ్యి ఉండొచ్చు కానీ, వాళ్ళ మెంటాలిటీకొచ్చేసరికి చాలా ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ. అందుకే కదా మీ నుంచి దూరంగా ఎళ్ళిపోవాలి అని భయపడుతున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందైనా ఒప్పించడానికి ట్రై చేస్తే ఈ రిలేషన్ నిలబడేదేమో. వీళ్ళు ఒప్పించడానికి ట్రై చేయకుండా ఏమంటారో అని భయపడుతున్నారు. బట్ కొంతమంది పీపుల్‌కైతే ఇక్కడ ఈ రిలేషన్‌లో హోప్ ఉంది ఇంకా. కొంతమంది ఎండ్ చేసేద్దామంటున్నారు. కొంతమంది ఇంకా హోప్ ఉందంటున్నారు. కొంతమందయితే మ్యారేజ్ స్టెబిలిటీ ఉంది, ఇస్తాను. మ్యారేజ్ కావాలి. అండ్ ఇక్కడ మ్యారీడ్ అయితే గనక మీరు మీరు ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్‌మ్యారీడా? లేకపోతే ఇద్దరు మ్యారీడా? ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్‌మ్యారీడ్ అయితే నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను గానీ, లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే నాకు నీతో కావాలి అంటున్నారు. ఒకవేళ అన్‌మ్యారీడ్ అయితే గనక నాకు మ్యారేజ్ కావాలి. నీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి. మ్యారేజ్ కావాలి అంటున్నారు. ఎలా ఈ రిలేషన్‌ని రీస్టార్ట్ చెయ్యాలి అనైతే ఆలోచిస్తున్నారు. బట్ ఏంటంటే మీ పర్సన్ జగ్గల్ అవుతున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలని ఉంది. బట్ ఇక్కడ ఇందాక కూడా సేమ్ కార్డొచ్చింది గదా! బట్ మీరు మెసేజ్ చేసినా సరే, కాల్ చేసినా సరే, తను తన గురించి ఆలోచించుకుంటున్నాడు గానీ, మీరు చూపించే లవ్‌ని తీసుకునే తీసుకోవాలి అన్న ఆలోచన అతనికైతే లేదు. మీరెంత చూపించినా సరే, ఎంత ప్రేమగా మాట్లాడాలి అనుకున్నా సరే, మీ మీ బాధ చెప్పుకోవాలి అనుకున్నా సరే, అతను మాత్రం రెడీగా లేడు. బట్ తను చాలా పెయిన్‌లో ఉన్నాడు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎగ్జాక్ట్‌గా మీ సిట్యుయేషన్ తెలుసుకోవాలి, మీ పర్సన్ సిట్యుయేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గనక పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.